బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబును కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మారెప్ప కలిశారు. అనంతరం మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబుకు హస్తం గుర్తుపై ఓటు ఇయ్యాలని అన్నారు. దాదాపు 35 సంవత్సరాల నుండి ఒకే పార్టీని నమ్ముకుని పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ పార్టీ అభ్యున్నతి కృషి చేసిన వారిలో ఒకరిగా నిలిచిపోయిన వ్యక్తి గంటా అంజిబాబు అని, కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థ రాజకీయ నాయకుల్లో గొప్ప పేరున్న వ్యక్తి గంటా అంజిబాబు అనడంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ, వైసీపీ పార్టీల నాయకులు వారి స్వలాభాల కోసం తప్ప ప్రజా పరిపాలన చేసిన నాయకుడు ఒక్కరైనా ఉన్నారా అని, దేశం పూర్తి స్థాయిలో అప్పుల్లో పడడానికి కారణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కారణం కాదా అన్నారు. చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ. ఇక్కడ బీజేపీ వస్తే భవిష్యత్తు లేదు, భద్రత లేదు, బాధ్యత లేదు, భరోసా ఉండదు, మరి సంక్షేమం ఉండదు, సంపద ఉండదు, అభివృద్ధి ఉండదు, శాంతి భద్రతలు ఉండవు. ఇప్పుడే 5 లక్షల కంపెనీలన్నీ మూతపడిపోయినాయి. అన్ని అంబానీ పెత్తందారులు, భాగ్యవంతులకు మొత్తము ఆదాని, అంబానీ వాళ్ళకి 30 పెద్ద బడబాబులకు దారదత్తం చేశారు. మరి మోడీ ఈవీ మిషన్ల ద్వారా ట్యాంపరింగ్ యాక్ట్ చేసి పోయినసారి గెలిచారు. వాళ్ళు అంతా దొంగ రూట్లో ఉన్నారు. మరి రాముడు మతం అనే దేవుడు అంటే 3 దేవతలు ఉన్నారు. రేపు వాళ్ళు 3వసారి వస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్ 4% తీసేస్తామంటున్నారు. క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కూతుర్లకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, చదువులేని వాళ్ళకల్లా ఓటాకు తీసేస్తారు. ఏదో భాగ్యవంతుడు డబ్బున్నోటే వ్యాపారం చేసే ఊరికే ఓటాకు కల్పిస్తారు. ఇంత దుర్మార్గమైన పాలన, ఎన్డీఏ పాలనను కూటమిని రాష్ట్రంలో తరిమికొట్టాలా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలా. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో రాదు, కాంగ్రెస్ వస్తుంది. కన్నతల్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన జన్మకు సార్థకం అవుతుంది. నాకు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఎస్సీ నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేశాను. 3 సార్లు పోటీ చేసి 94 నుంచి ఉన్నాము. నేను అంజిబాబు గారు కొలీగ్స్ 30 ఏళ్ళు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటేనే విలువ. బీజేపీ అంటే అది మతత్వ పార్టీ అని. ఇప్పుడు కుల గణన జరిగి జనాభా ఎంత, వాళ్ళ అవసరాలు ఏంటి. మీరు జగన్ వచ్చిన తర్వాత ఎస్సీ పథకాలు 28 పథకాలు తీసేశాడు. ఆయన అంబేద్కర్ విద్యా విధానానికి 20 లక్షలు ఇవ్వాల్సింది. ఆయన జగనన్న ఫోటో పెట్టుకోడు. మళ్ళీ ఇంకోటి, మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి 2 ఎకరాల్లో 3 ఎకరాలు ఉంటే జగన్ భూమి పెడతాడట. అంటే మనకు డూప్లికేట్ ఇస్తాడు, ఆయన ఒరిజినల్ పెట్టుకుంటాడు. దాని మీద కూడా లోన్ తీసుకుంటాడు. ఇప్పుడు తిరుపతి స్వాముల భూములన్నీ తిరుపతి బంగారు తాకట్టు పెట్టాడు. దాని మీద అప్పే. ఈసారి జగన్ వస్తే మనం జైలు కన్నా వల్ల విశ్వనాయకు సత్యత గ్యారంటీ. ఎందుకంటే రొటేషన్ లేదు, డబ్బు లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు. అక్కడ కేసీఆర్ ఒక కేడీని నమ్మి పార్టీ ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు. 25 రాష్ట్రాల్లోన ప్రత్యేక హోదా లేని, విభజన హామీలు నెరవేర్చలేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీనే. కాబట్టి తల్లి లేని కుటుంబంగా మారిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలు 80% వాళ్ళు కాంగ్రెస్ నమ్మారు. ఇందిరాగాంధీ ఎన్నో సేవలు చేసి గరీబ్ హఠావోని పెట్టి 20 సూత్రాల పథకాలు పెట్టి మరి 5 ఎకరాల భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, ఎక్స్ట్రాక్ట్ ఇచ్చింది. ప్రత్యేకంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తల్లి ప్రేమను చూపించింది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడుండే వ్యక్తులు కూడా బాపట్ల జేడీ శీలం గారిని, అంజిబాబు గారిని, ఇప్పుడుండే పార్లమెంట్లో ఉండే అభ్యర్థులు, వివిధ అభ్యర్థులు కొత్తగా వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓటేయాలి. నాయకుడు వ్యక్తి అక్కడ నిలబడిన క్యాండిడేట్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ చేసిన సేవలు, రాహుల్ గాంధీ ప్రాణత్యాగము, ఇందిరాగాంధీ ప్రాణత్యాగము, మరి రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో పెట్టి మరి జోసి నింపాడు. శర్మలమ్మ కూడా పిసిసి అక్టోబర్లో వచ్చింది. ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో చేయాలి. ఏడొస్తుందనే నిరుత్సాహపడుతున్న పని లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరు నిరుత్సాహం పడవలసిన పని లేదు. జగన్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా వాళ్ళకే డౌట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెంటర్లో మాత్రం అధికారంలోకి వచ్చే తథ్యము. అంజిబాబు కూడా ఇక్కడ గెలుస్తాడు. మంచి పేరుంది, మంచి పట్టుంది, అంత సౌమ్యుడు. మరి జేడీసీలను కూడా కేంద్ర మంత్రిగా చేశాడు. కాబట్టి అస్సానికి మే 11వ తేదీ అస్సానికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలను, ఈ జిల్లా ప్రజలను, పార్లమెంటుకు
ఉత్తముడు మరి కేంద్ర మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ అయిన జేడీసీలో మరి అంజిబాబుని ఈ ఏడు సెగ్మెంట్లలోన 7 సెగ్మెంట్లు ఎవరైతే క్యాండిడేట్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు హస్తానికి ఓటేసి 13 పేజీలు ఎస్సీలు బీసీలు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఓటేసే ముందు వాళ్ళు నోట్లు ఇచ్చేస్తారు 2,000 3,000 4,000 5,000 10,000 బిర్యానీ ఇస్తారు, చికెన్ బిర్యానీ ఇస్తారు, 2 క్వార్టర్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ ఆలోచించండి, ఓటు అనేది మన లోటుపాట్లు తీర్చుకోవడానికి కానీ కాటేసుకోవడానికి దెబ్బ తీసుకోవడం కాదు. 5 ఏళ్ళు ఓటేస్తే 5 సంవత్సరాలు 5 ఏళ్ళతో మనం ఓటేస్తాం. 5 సంవత్సరాలు ఆలోచించాలా. కన్నతల్లాంటి కాంగ్రెస్ పార్టీకి అర్థానికి ఓటేసి గెలిపించమని నేను ప్రార్థిస్తున్నాను.